జయగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరాయ నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉన్నటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు చైత్ర బహుళ విధియ, ఆదివారం, విశాఖ నక్షత్రం, వ్యతిపాత యోగం, గరజి, వణిజ కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున వివాహానికి, గృహప్రవేశాదులకు చాలా చక్కని ముహూర్తాలు ఉన్నాయి. అలానే మొక్కలు నాటడానికి, వ్యవసాయ సమీక్షలకు, ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి. అలానే మొక్కలు నాటడానికి, వ్యవసాయ సమీక్షలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్న పదం ఎందుకు వాడుకుంటున్నామంటే ఈరోజు పాతార్క యోగం ఉన్నది కనుక. ఈ పాతార్క యోగం చాలా విశేషమైనటువంటి ఒక యోగం. భానోర్వారే వ్యతిపాత యోగ సంపద్యతే యది తదా పాతార్క యోగోయం సహస్రార్క గ్రహై సమః అంటూ ఆదివారం వ్యతిపాత యోగం ఈ రెండు కలిసి వస్తే దాన్ని పాతార్క యోగం అంటారు అని చెప్పని జ్యోతిష్శాస్త్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆదివారం వ్యతిపాత యోగం ఈ రెండు కలిసి రావాలి. అసలు వ్యతిపాతం సాధారణంగానే అద్భుతమైనటువంటి యోగం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చాలా గొప్పది. వ్యతిపాతం ఉన్నటువంటి రోజున పితృదేవతలను ఆరాధన చేయాలి అని చెప్తారు. అటువంటి ఆ వ్యతిపాత యోగము ఇక్కడ ఉన్నటువంటి ఆదివారము ఈ రెండు కలిసి వచ్చినప్పుడు అది పాతార్క యోగం అనబడుతుంది. ఆ పాతార్క యోగము దేనితో సమానంట? సహస్రార్క గ్రహై సమః, 1000 సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి పుణ్యాన్ని కలిగి ఉంటుంది. కనుక పాతార్క యోగం చాలా అద్భుతమైనటువంటి యోగము. ఇది అలభ్య యోగాల్లో చాలా విశేషమైనటువంటి యోగము, అరుదుగా వచ్చేటువంటి యోగము. కనుక ఈరోజు 1000 సూర్యగ్రహణములతో సమానమైనటువంటి పుణ్యమును మనకు సముపార్జన చేసి పెట్టేటువంటి రోజు. అందుకని ఈరోజు ఆధ్యాత్మికంగా చాలా విశేషమైనటువంటి రోజు. సాధారణంగా సూర్యగ్రహణం ఉన్నటువంటి రోజులు చేసేటువంటి నదీ స్నానం మహత్తరమైనదిగా చెప్తారు. అందుకని ఎప్పుడు సూర్యగ్రహణం వచ్చినా కానీ గంగాది నదుల దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఆ సమయంలో నదీ స్నానం ఆచరించడం, దాన ధర్మాది సత్క్రియలు చేయటం, పితృదేవతలను ఉద్దేశించి తర్పణాదులు చేయటం, అలానే దేవతలను ఉద్దేశించి కూడా పూజా విధులు చేయడం, ఇవన్నీ మనం చేస్తూ వస్తాం. అలానే ఈ రోజున 1000 సూర్యగ్రహణములతో సమానమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజైనటువంటి కారణం చేత మనం ఈరోజు కూడా చేసేటువంటి స్నాన, దాన, జప, హోమ, తర్పణాది క్రియలన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలుగజేస్తాయి. అలా కామనీ కాంచనలతో మనం కొట్టుమిట్టాడకుండా వీటికి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఏదో ఆదివారం వచ్చింది కనుక నాకు ఇష్టం వచ్చిన నిద్రలేస్తాను, ఈ ఒక్కరోజు కూడా నాకు స్వేచ్ఛ లేకుండా ఉంటే ఎట్లా, ఇలాంటి కబుర్లు చెప్పుకున్నట్లయితే కనుక ఆధ్యాత్మికతకి మనం బాగా దూరమైనటువంటి వారం అవుతాం. ఈ సంసారంలో మనం అందరము కూడా కామానికి, అదే ప్రకారంగా ధనానికి ప్రాముఖ్యతను అధికంగా ఇస్తున్నటువంటి కారణం చేతనే లేని కష్టాలని కూడా కొని తెచ్చిపెట్టుకుంటున్నాం అని చెప్పాలి. కామం అంటే కోరికలు అనేటువంటి అర్థం కూడా ఉంది. అందుకని దీన్నే కథారూపంలో వివరిస్తూ రామకృష్ణ పరమహంస గారు కూడా ఒక మాట చెప్తారు. ఎవరైతే కామనీ కాంచనలు దూరంగా ఉండగలుగుతారో వారు మాత్రమే పరమాత్మకి చేరువు కాగలుగుతారు. ఎవరైతే కామనీ కాంచనలకు లోనే ఉంటారో వారు ఎప్పుడు కూడా భగవంతుని పొందలేరు అని చెప్పాను. దీన్ని ఉద్దేశించి ఒక వృత్తాంతం చెప్తూ పరమహంస గారు చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో దానిని ఇక్కడ మీకు తెలియజేస్తాను. ఒకసారిట ఒక దేశంలో పెద్దదైనటువంటి క్షామం ఏర్పడింది. అంటే కరువు, చాలా విస్తారమైనటువంటి కరువు ఒకటి వచ్చింది. ఆ కరువు దాటికి లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అల్లల్లాడిపోతున్నారు. ఈ కరువు బాధ ఎలా తీరుతుంది, మళ్ళీ వానలు పడాలంటే ఏం చేయాలి? ఆయన మంత్రులతోటి, పురోహితులతోటి, అందరితోటి కలిపి ఒక పెద్ద సదస్సు ఏర్పాటు చేశారు. జ్యోతిష్శాస్త్ర పండితులు కావచ్చు, ఇతరులు కావచ్చు, అందరూ కూడా దాన్ని పరిశీలన చేశారు. మహాత్ములైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, మంత్రవేదులైనటువంటి వారు, వేదాంతం అంతా కూడా పరిపూర్ణంగా తెలిసినటువంటి వారందరూ కలిసి ఆయనకు ఒక ఉపాయం చెప్పారు. అయ్యా, ఏ మహాత్ములైనటువంటి వారైతే వరుణమంత్రాలన్నీ బాగా సాంగంగా తెలిసినటువంటి వారు ఉన్నారో వారు వచ్చి ఇక్కడ వరుణయాగం చేసినట్లయితే కనుక వాన కురుస్తుంది అని చెప్పారు. అంతటి మహాత్ములు ఎక్కడున్నారు? అయ్యా, మన రాజ్యానికే కూతవేడి దూరంలో పలానా చోట ఉన్నారు. అయితే ఇంకేముందో వాళ్ళని పిలిపిద్దామన్నారట. మంత్రి గారికి పురమాయించారు. మంత్రి గారు కొంతమంది సైన్యాన్ని వెంట పెట్టుకొని ఆ మహాత్ములు ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నారో ఆ చోటుకి వెళ్ళారట. వీళ్ళంతా బ్రహ్మచారు, వాళ్ళెవరికి ఇంకా వివాహాలు ఏవి కాల, అఖండమైనటువంటి తపస్సులో మగ్నమై ఉన్నారట వాళ్ళంతా. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ మంత్రి గారు మిగతా సైన్యంతో కలిసి ప్రాధేయపడ్డాటయ్యా, మేము కూడా ఈ రాజ్యంలో ఉండేటువంటి వారమే, నేను ఈ రాజుకు మంత్రిని, మన రాజుగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు, రాజ్యం అంతా కూడా క్షామంతో అల్లాడుతోంది, మీరు మహా తపశ్శక్తి సంపన్నులట, మీరు వచ్చి యాగం చేయించినట్లయితే వాన కురుస్తుందట, తద్వారా ఎల్లరికీ కూడా శుభంగా ఉంటుంది కనుక మిమ్మల్ని తీసుకురమ్మన్నారు మా రాజుగారు పిలిచిన మేరకు రండి అని అన్నారు. అందుకని వీళ్ళు అన్నారు, నువ్వు పిలిస్తే మేమెందుకు వస్తాం,
అవసరం చక్రవర్తిది కనుక ఆయన్ని వచ్చి అందరి పక్షాన ఆయన అర్థించినట్లయితే మేము తప్పక వచ్చి యాగం చేస్తామన్నారట. అనగానే మంత్రి గారు వెళ్ళి రాజుగారికి జరిగిన వృత్తాంతం చెప్పారు. రాజుగారికి అహంకారం దెబ్బతింది. చక్రవర్తిని నేను పిలిస్తే రానంటారా వీళ్ళు, వాళ్ళగ్గా వాళ్ళనే నా దగ్గర తప్పించుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తానని చెప్పన్నట్టు ఆయన దేశము ప్రజలు ఇవన్నీ ముందు పక్కన పెట్టేశాడు. ఆయన అహంకారం ఆయనకి ముందు ప్రధానం. ఈ రోజులు ఈ అహంకారంతోనే కదా వస్తుంది, ఎక్కడ లేని ఇబ్బంది అంతా కూడా. వెంటనే మంత్రితో అన్నట్టు ఏ ప్రకారంగా అయినప్పటికీ కూడా వాళ్ళగ్గా వాళ్ళే నా దగ్గరకు వచ్చి హోమం చేస్తాననేటువంటి పదం వాడాలి తప్ప నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అలా అని హోమం జరగకుండా ఆగడానికి వీల్లేదు. వాళ్ళు నా దగ్గరికి రావాల్సిందే. ఏం చేస్తావో చేయన్నట్టు మంత్రి బాగా ఆలోచన చేసేట. అందుకనే రాజుగారి దగ్గర పనిచేయటం అంటే కత్తి మీద వాదర. అది ఎప్పుడు వరాలు కురిపిస్తుందో లేదు, ఎప్పుడు శిక్షిస్తుందో తెలియదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఇతను మహామేధాస్సు కలిగినటువంటి వాడి మంత్రి. మీరు అన్నట్టు అయ్యా నాకు ఎక్కువ సమయం అక్కర్లా, 1 ఏడాది వ్యవధి ఇవ్వండి, వాళ్ళే మీ దగ్గరకు వచ్చే విధంగా ఏం చేస్తా అన్నట్టు. సరే నీకు వరం ఇస్తున్నాను, అవకాశం ఇస్తున్నాను, నీకేం కావాలో అది చేసుకో అన్నట్టు. సరేనని చెప్పి మంత్రి గారు మహా అందగత్తెలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేసుకున్నట్టు. ఇది రాజుగారి ఆజ్ఞని ఈ ప్రకారంగా చేయాలని చెప్పని వాళ్ళందరికీ చెప్పాడు. వాళ్ళందరినీ బ్రహ్మచారులు ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి పంపాడు. వీళ్ళందరూ రోజు చక్కగా తమ సంగీతంతో నాట్యంతో వీళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మెల్లగా వీళ్ళలో ఉన్నటువంటి ఇంద్రియ పటుత్వం తప్పింది బ్రహ్మచారుల్లో. వీళ్ళు తపస్సు మాని ఎంతసేపు ఈ లలనా సాంగత్యానికి అలవాటు పడిపోయారు. వాళ్ళు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకునేంతవరకు కథ బాగానే ఉంది. ఈ వివాహం అయిపోయిన తర్వాత మొదలైంది పోరు. నేను అమ్మగారింట్లో ఉన్నన్నాళ్ళు చాలా బాగుండేది, మా అమ్మ నాకు ఏ పని చెప్పేది కాదు, నిన్ను పెళ్లి చేసుకుని మొదలు నేను ఈ పని లేక చచ్చిపోతున్నాను, ఏమైనా కొనుక్కుందామంటే 1 రూపాయి లేదు, నగ ఉండదు, నట్టు ఉండదు, మంచి చీనాంబరం ఉండదు, ఓ పట్టు చీర ఉండదు. ఇక ఈ గొల నస వీళ్ళకి బాగా ఇబ్బంది అయిపోయింది. ఇది రోజుకి కూడా వృద్ధి చెందడం మొదలుపెట్టిందిట. అప్పుడు వీళ్ళు అనుకున్నారట, ఎవరై ఎంత తప్పు చేశాను రా పెళ్ళిళ్ళు చేసుకొని, అనవసరంగా ఈ సంసారంలోకి పడ్డాం మనం. ఇప్పుడు చూడు వీళ్ళందరికీ ఏమో బట్టలు అంటున్నారు, నగలు అంటున్నారు, నాణ్యాలు అంటున్నారు, ఇల్లు గడవాలంటే పప్పు అంటారు, ఉప్పు అంటారు, చింతపండు అంటారు, ఇవన్నీ కొనుక్కురావడానికి బోల్డ్ డబ్బులు కావాలి. సరే తెలుసో తెలియకో మనం గృహస్థాశ్రమం అయితే స్వీకరించేసాం, ఇంక ఇప్పుడు వీళ్ళని త్యజించడానికి ధర్మం ఏమో అంగీకరించదు. అట్లానే వీళ్ళతో కలిసి కాపురం చేద్దామా అంటే ధనం లేకపోతే కాపురం చేయడానికి కుదరదు. ఈ సంతంతా మనం వచ్చి పడిందిరా మన మీద, అనవసరంగా తెచ్చుకున్నాం అనేదంతా, ఎట్లా అయినా మనం డబ్బులు సంపాదించాలి అనుకున్నట్టు వీళ్ళందరూ. అందుకనే కామము చేత ఇదిగో కాంచనం కోసం పరిగెత్తడం అనేది జరుగుతుంది అని చెప్పాను. కామం అంటే కోరిక, వివాహం చేసుకోవాలని కాంక్ష వచ్చింది. ఆ కాంక్ష వల్ల కదా ఇప్పుడు ధనం అవసరం అవుతుంది వీళ్ళకి. అదే బ్రహ్మం మీద దృష్టి ఉంది, అది మంచి కాంక్ష, దానికి డబ్బులు అక్కర్లా. వీళ్ళు వెంటనే ఆలోచన చేశారట, ఎలా మనకు వెంటనే డబ్బులు వచ్చే మార్గం ఏమిటి అంటే, అప్పుడెప్పుడో రాజుగారు పిలిచారు కదరా మనల్ని, వెళ్ళి హోమం చేస్తే ఆయన రక్షతాంబూలాదులు ఇస్తాడు, మనలాంటి వాళ్ళు హోమం చేస్తే ఎట్లా వానా పడుతుంది, అందరికీ క్షేమం జరుగుతుంది, ఇది ఉభయతారకంగా ఉంటుంది అనుకున్నారట. అనుకుని వాళ్ళగ్గా వాళ్ళే అంతకుముందు మీ రాజుగారు పిలిస్తే తప్ప మేము రానటువంటి ఈ ప్రబుద్ధులే ఇప్పుడు మళ్ళీ స్వయంగా వాళ్ళే రాజుగారి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి రాజా నీకు దెయ్యమోగుగాక అని చెప్పి అతనికి స్వస్తివచనాలు చెప్పి, నువ్వు అనుకున్న ప్రకారంగా నీతో హోమం చేయించడానికి మేము వచ్చాము, ప్రజాక్షేమాన్ని కాంక్షించినటువంటి వారం మేము వచ్చాము అని అన్నారట. అలానే వెంటనే రాజు ముసిముసి నవ్వులు నవ్వుకున్నట్ట. రాజుగారు మంత్రి గారు ఒకరిని ఒకరు చూసుకున్నట్టు, ఇదిగో చూసావా కామినీ కాంచనులు ఈ ప్రకారంగా ఉంటాయి, ఒకటి మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. అందుకని ఈ కామినీ కాంచనులకు లోనే ఉన్నంతకాలం కూడా ఎవరు కూడా భగవంతుడికి చేరువు కాలేరు సుమా. అందుకని భగవంతుడికి చేరువు కావాలంటే మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి, వీటికి దూరంగా ఉంటూ ఉండాలి అని చెప్పని రామకృష్ణ పరమహంస గారు చెప్తారు. అట్లా వీటికి ఎప్పుడు దూరంగా ఉంటూ ఉండటానికి, భగవంతుడికి చేరువు అవుతూ ఉండటానికి, ఇటువంటి అలభ్య యోగాలు వస్తున్నప్పుడు, ఇటువంటి పర్వదినాలు వస్తున్నప్పుడైనా సరే మనం ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి చక్కగా దానాది సత్క్రియలు చేస్తూ భగవదారాధన చేస్తూ మెరగాలి. ఇటువంటివన్నీ కూడా ఆచరణ చేసి ఈ రోజున మనం అందరూ కూడా ఈ పాతార్క యోగ పుణ్యాన్ని సముపార్జన చేసుకునేదేమో కాక అని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం ఇద్దాం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటి తగాదాలు, వివాదాలు పరిష్కృతమై అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనాన్ని సాగించుకునటానికి గాను భార్య చేయవలసినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇది చిన్నపాటి వివాదాలు, తగాదాలు తరచుగా వస్తుంది అనుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దీనివలన ఆ వివాదాలు, తగాదాలు చాలా వరకు కూడా పరిష్కరింపబడతాయి. అయితే ఇది ఎప్పుడు చేయాలి? కృష్ణపక్షంలో ఉండేటువంటి అష్టమి కానీ లేకపోతే కనుక చతుర్దశి ఉన్నటువంటి రోజున కానీ చేయాలి. కృష్ణపక్షము అంటే పూర్ణిమ దాటిన తర్వాత వచ్చేటువంటి అష్టమి లేదా పూర్ణిమ దాటిన తర్వాత వచ్చేటువంటి చతుర్దశి ఉన్న రోజుల్లో చేసుకోవాలి.
ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు. చక్కగా మీరు శుభ్రంగా స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు కట్టుకొని ఇంట్లో దుర్గా అమ్మవారి దగ్గర ఫోటో ముందుగా కాస్త దీపారాధన చేసుకొని, మీ ఇష్టం మీరు ఎట్లయినా దీపారాధన చేయండి, నువ్వుల నూనెతో చేస్తారా ఆవు నెయ్యితో చేస్తారా ఎట్లయినప్పటికీ చక్కగా దీపారాధన చేసి చక్కగా ధూపం వేయండి. ఎక్కువ ఘాటైన సువాసన వచ్చేటువంటి అగరబత్తులను వెలిగించి అమ్మవారికి ధూపం చూపించండి. ఇప్పుడు కొద్దిగా సింధూరం, 12 ఎర్రటి మట్టి గాజులు, మంగళసూత్రంగా భావన చేసేటువంటి ఒక పసుపు తాడు, అంటే పసుపు రంగులో ఉన్నటువంటి తాడు తెచ్చుకోవడం అని కాకుండా చక్కగా పసుపు మనం రాయాలి, తెల్లదారానికి చక్కగా పసుపు రాసి నీట్గా ఒక పసుపు తాడు తయారు చేసుకోవాలి. ఒక పసుపు తాడు అదే ప్రకారంగా ఇవన్నిటిని కూడా అమ్మవారి దగ్గర ఉంచి మనస్సులో అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మా, ఏ జన్మలో ఏ పాపం చేశానో, తగాదాలు వివాదాలు ఎక్కువగా వస్తున్నాయి తల్లి, ఈ పాపాలన్నీ పోవాలి. నేను నీకు చాలా అత్యంత ప్రియమైనటువంటి పుత్రికను, నీవేమో నా కన్న తల్లివి, నీకన్నా నాకు వేరే దిక్కెవ్వరూ లేరు కనుక ఆశీర్వదించమ్మా, నా కాపురం 10 కాలాలు చల్లగా ఉండాలి, నేను నా భర్త క్షేమంగా వర్తిల్లాలి, మా ఇద్దరి మధ్యలో వచ్చేటువంటి తగాదాలన్నీ తీరిపోవాలి అని చెప్పి నేను చక్కగా అమ్మవారితో ఇలా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ మనసులో మీకు ఉన్నటువంటి వ్యధంతా అమ్మవారికి చెప్పుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, అక్కడ సింధూరం వేశారు కదా, ఆ కాస్త సింధూరం తీసి పాపిట్లో పెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి ఆ 12 ఎర్రమట్టి గాజులు కూడా తీసి చేతులకు వేసుకోండి. అక్కడ మంగళసూత్రంలాగా భావన చేసి పెట్టుకున్న పసుపు తాడు ఉంది కదా, అది తీసి మెళ్ళో కట్టుకోండి. అసలు పసుపు తాడే ఉండాలి మెళ్ళో సాధారణంగా అయితే ఎప్పుడు కూడా. ఆ పసుపు తాడు చక్కగా మెళ్ళో కట్టుకొని ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి ఏం లేవు పసుపు తాడికి, మీ ఇష్టం, మీకు వీలుగా ఎలా ఉంటుందంటే అలా చేసుకోండి. మరి గొంతు దాకా కట్టుకుంటే నలుగురు కనబడుతుంది, ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే చక్కగా హృదయస్థానం దాకా వచ్చే విధంగా కూడా మీరు ఆ పసుపు తాడు పెట్టి కట్టుకోవచ్చు. ఇప్పుడు మిగిలినటువంటి సింధూరం ఏదైతే ఉందో అది ఒక భరణిలో పోసి పెట్టుకోండి, దాంట్లో ఇంకాస్త సింధూరం వేసి పెట్టుకోండి. రోజు స్నానం చేసి మీరు బొట్టు పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకునే టైంలో ఈ కాస్త సింధూరాన్ని తీసి మీ పాపిట్లో పెట్టుకుంటూ ఉండండి. ఇలా ప్రతిరోజు చేస్తురండి, ఇంతే. దీనివలన కొద్ది రోజుల్లోనే మీకు వస్తున్నటువంటి తగాదాలు వివాదాలు ఏవైతున్నాయో నిదానంగా తగ్గడం అనేది మొదలవుతాయి. అయితే చాలా సాధారణమైనటువంటి పరిహారం, చిట్టి పొట్టి తగాదాలకు పనికి వస్తుంది తప్ప పెద్ద పెద్ద వివాదాలకు మాత్రం పనికిరాదు. ఇది చాలా తేలికైన సాధారణమైనటువంటి పరిహారం. ఇలా ప్రతిసారి చేసుకుంటూ ఉండండి, తద్వారా శుభం కలుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు డబ్బాలో పోసి పెట్టుకున్నటువంటి సింధూరం అయిపోయింది, మళ్ళీ ఏదైనా కృష్ణపక్షంలో వచ్చినటువంటి అష్టమి నాడు కానీ కృష్ణపక్షంలో వచ్చినటువంటి చతుర్దశి నాడు కానీ మళ్ళీ ఇలా చేసుకుంటూ ఉండవచ్చు. ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.